శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీకి తెలివితేటలు లేవన్నారు. అలాగే తమలాంటి వారిని తన పక్కన పెట్టుకోవాలని విమర్శించారు. మిమ్మల్ని సీఎం స్థానంలో కూర్చోబెట్టింది కాంగ్రెస్ పార్టీ. అలాంటిది మీ తెలివితేటలతో పార్టీని వదిలేసి మీరు చెప్పుల పార్టీ పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. పదవులు వస్తాయి పోతాయి, కానీ గౌరవం కాపాడుకోవాలి. ముందు మై డియర్ కిరణ్ కుమార్ రెడ్డి అంటూ చురుకులంటించారు. నయా బీజేపీ నాయకుడు, సెఫాలజిస్ట్గా, విశ్లేషకుడిగా మారినటువంటి నా మంచి మిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు అతను మాట్లాడినటువంటి తీరు ఒక్కసారి ఆలోచన చేసుకొని అతన్ని అడుగుతా ఉన్నాను నేను. రాహుల్ గాంధీ గారికి తెలివితేటలు లేవు అన్నారు తమరు. మీలాంటి తెలివితేటలు ఉన్నటువంటి వారినైనా అతను పక్కన పెట్టుకోవాలి అని అన్నారు తమరు, సెలవు ఇచ్చినారు. నిజమే, మీలాంటి తెలివితేటలు వాళ్ళకు లేదు అని మేము కూడా ఒప్పుకుంటాం సార్. కిరణ్ కుమార్ రెడ్డి గారు, తమరు అత్యున్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారు మీరు ముఖ్యమంత్రి అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ ఇన్స్ట్రుమెంట్, మర్చిపోవద్దు. మీ తెలివితేటలు అలాంటి పార్టీను పక్కన వదిలేసి తమరు చెప్పుల పార్టీ పెట్టుకున్నారు. మహా తెలివి. తర్వాత బీజేపీలో చేరాలని చూసినారు. ఎందుకో నోట్ల రద్దు, జిఎస్సి తర్వాత కాంగ్రెస్ పార్టీ బాగుంటుందేమని తమరు వచ్చినారు. నేను కూడా తమరి చేతిలో వచ్చినాను సార్. రాహుల్ గాంధీ గారి సమక్షంలోనే మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలో చేరినారు. మళ్ళీ ఇప్పుడు బీజేపీలో చేరినారు. మీ ఇష్టం. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు. కానీ మీ తెలివితేటలు ఉన్నాయే, ఎందుకోసం మీ తెలివితేటలని? కేవలం కుర్చీ కోసమే కదా, కేవలం పదవి కోసమే కదా. రాహుల్ గాంధీ గారు కానీ ఆ కుటుంబం కానీ మీలాంటి తెలివితేటలు లేవు కాబట్టే పదవుల కోసం ఆరాటపడలేదు సార్. నిన్నటి రోజు